హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంపైన ఏపీసీఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానికి సంబంధించిన విచారణ 26న జరగబోతోంది. 26న ఏదో జరగబోతోంది అనేది ఇప్పుడు చర్చ. ఏం జరగబోతోంది? 26 తారీఖు తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన పొత్తుల కోసం కాదా? 26న వచ్చే తీర్పు ఆ రోజు ఏం జరగబోతోంది అనే టెన్షన్ తెలుగుదేశం పార్టీలో ఉందా? అంటే పొలిటికల్ సర్కిల్స్లో దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మౌనంగా ఉంటున్నారు. పొత్తులకు సంబంధించిన అంశం పైన మౌనం పాటిస్తూ ఉన్నారు. జనరల్గా ఇద్దరు రాజకీయ నాయకులు ఎన్నికలు పొత్తులకు సంబంధించిన అంశం పైన కలిసినప్పుడు ఎందుకు కలిశారనేది ఏదో ఒక పార్టీ వైపు నుంచి లీకులు బయటకు వస్తూ ఉంటాయి. ఏదో ఒక పార్టీ వైపు నుంచి అటువంటి సమాచారం వస్తూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కలిశారని చెప్తున్నారు. కలిసినట్టుగా ఎక్కడ ఒక ఫోటో కానీ వీడియో కానీ లేదు. కలిశారో ఎందుకు కలిశారో ఏంటో మాకు తెలియదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. కలవడం వెనక రీజన్ ఏంటి అనేది తెలియట్లేదు. ఎందుకు కలిశారనేది కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. పొత్తులకు సంబంధించిన అంశం పైన కలిసి ఉన్నట్లయితే రెండు పార్టీలకు సంబంధించిన నాయకత్వం క్రింది స్థాయిలో ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆయన కలిసి వచ్చి 15 రోజులు గడుస్తున్నా పొత్తులకు సంబంధించిన అంశం పైన ఒక్క స్టెప్ కూడా ముందుకు జరగలేదు. అంతేకాదు గతంలో కంటిన్యూస్గా కలుస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం అవ్వలేదు. ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్లో డయాస్ పైన కలవడం మినహా వాళ్ళిద్దరూ కలవలేదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు రాగానే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు అని లాంటి వార్తలు వచ్చాయి. తర్వాత కలుస్తారు లాంటి వార్తలు వచ్చాయి. సో రకరకాల వార్తలు వస్తున్నాయి, కానీ ఇప్పటివరకు వాళ్ళు కలవలేదు. వాళ్ళు కలిసే ప్రయత్నం కూడా జరిగినట్లుగా కనపడట్లేదు. పైగా రెండు పార్టీలు ఇండివిజువల్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించుకుంటూ వెళ్తున్నాయి. నారా లోకేష్ గారు శంకరరావు పేరుతో ఓన్గా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో పొత్తులకు సంబంధించిన యాంబిక్విటీ క్లియర్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుకు సంబంధించిన అంశంపై ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది. సో కేసుకు సంబంధించి ఏదో జరుగుతుందనే టెన్షన్ తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. ఏం జరుగుతుందనే ఆందోళన కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత మౌనంగా ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. టీడీపీ అధినేత పొత్తులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడలేకపోతుంది? గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి పొత్తు పెట్టుకోమని కేంద్రానికి పంపించింది, కేంద్ర నాయకత్వానికి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద పెద్ద వార్తలు రాసింది. రాష్ట్ర నాయకత్వమే పొత్తు పెట్టుకోవాలని కేంద్ర నాయకత్వానికి చెప్పిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళారో, పొత్తుల సంగతి ఏంటో మాకు తెలియదు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడడం ఏంటి? నిజంగానే వీళ్ళే పంపిస్తే, వీళ్ళు అటువంటి తీర్మానం పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పిలిచి మాట్లాడితే అటువంటి సమాచారం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఉండాలి కదా. పైగా తెలుగుదేశం మీడియా అమిత్ షా ఫోన్ చేసి పిలిచారు అని రాసింది. పార్టీ కూటమిలో చేరక తప్పట్లేదు అంటూ రాసింది. అసలు కూటమిలో చేరతారా లేదా ఇప్పటివరకు క్లారిటీ రావట్లేదు. పైగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన పదే పదే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉంది, ఆ టైంలో మనం మద్దతు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీతో పొత్తు భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు, నేను కష్టపడి బ్రతిమాలి తిట్లు తిని పొత్తు కుదర్చాల్సి వస్తోంది. పొత్తు కుదిరింది అనే మాట కూడా ఇప్పటికి పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పొత్తుకు సంబంధించి టీడీపీతో పొత్తులో వెళ్దామనే అంశానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రకటన చేసి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకులతో చర్చించాల. పొత్తుకు కేంద్ర నాయకత్వాన్ని కూడా ఒప్పిస్తాను, బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను, కలిసి రావాలని కోరుకుంటున్నాను, కలిపేలా ప్రయత్నం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అటువంటి ప్రయత్నం ఓపెన్గా ఫిజికల్గా చేసినట్లుగా ఇప్పటివరకు కనపడలా. మరి ఆయన ఎవరిని కన్విన్స్ చేశారు, ఎన్నిసార్లు చివాట్లు తినాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్తున్నారు. నేను అటువంటి ప్రయత్నం చేశాను, తిట్లు తిన్నాను, కలిపే ప్రయత్నం చేశాను అని. కలిశారని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఈ రెండు పార్టీల కూటమికి బీజేపీ పెద్దల ఆశీర్వాదం మాత్రమే కావాలని చెప్తున్నారు. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చూసినప్పుడు మనకు అర్థమవుతోంది, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కనుక కలిసి చర్చించి ఉంటే ఆ చర్చ పొత్తులకు సంబంధించిన అంశంపై కాకుండా కేసులకు సంబంధించిన అంశంపై జరిగి ఉండొచ్చు అని. సో కేసులకు సంబంధించిన అంశంపై భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వైపు నుంచో లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర నుంచో ఒక సపోర్ట్, మద్దతు చంద్రబాబు నాయుడు గారికి దొరికిందా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఆ సపోర్టు అటువంటి మద్దతు ఉంటే తెలుగుదేశం పార్టీలో ఇంత ఆందోళన ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు. అటువంటి సపోర్టు మద్దతు లేదు అంటే ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉంటుంది. టీడీపీ అధినేత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు, పొత్తులకు సంబంధించి గుంభనంగా ఉంటున్న వైనం, జనసేన ఇటువంటి ప్రెజర్ బిల్డింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ మౌనం పాటిస్తున్న వైనం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అదే మౌనం పాటిస్తున్న వైనం, ఇవన్నీ చూసిన సందర్భంలో టీడీపీ అధినేత మౌనం వెనక ఏదో ఆందోళన ఉంది అనే అనుమానం కలుగుతోంది. ఆ ఆందోళన ఏంటి అనే దానికి చాలామంది 26వ తారీఖున కోర్టులో జరగబోయే అంశాన్ని దానికి లింక్ చేస్తున్నారు. బెయిల్ సంబంధించిన అంశం పైన విచారణ జరగబోతోంది. ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన మరో 2 కీలకమైన పరిణామాల గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది ఏపీసీఐడి, చంద్రబాబు నాయుడు గారిని A1గా పేర్కొంటూ. దాంతోపాటు మరో కేసు ఫైబర్ నెట్ కేసులో కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో కూడా ఆయన A1గా చేర్చింది. ఈ 2 కేసులు కూడా అలాగే ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి కూడా ఏదో జరగబోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. వీటికి తోడుగా ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన అంశం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు చెప్పింది. ఏంటా తీర్పు అంటే, రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో మార్చి 13 లోపు బయటపెట్టండి అని చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అకౌంట్లో 27 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ఏపీసీఐడి నిర్ధారించింది. వచ్చాయనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తోంది. వస్తే ఆ డబ్బులు ఎలా వచ్చాయో మేము విచారణ చేయాలనుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు మాకు ఇవ్వండి అంటూ ఏపీసీఐడి అడిగితే తెలుగుదేశం పార్టీ అకౌంట్ వివరాలు మేము ఇవ్వము అని చెప్పింది. ఇవ్వము అని చెప్పడం మాత్రమే కాకుండా మమ్మల్ని బ్యాంక్ అకౌంట్లో వివరాలు అడగకుండా ఏపీసీఐడిని ఆదేశించండి అంటూ కోర్టుకు వెళ్ళింది. కోర్టు చెప్పిన మీదట ఏపీసీఐడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను ఇప్పటివరకు ఇవ్వకుండా ఆగిపోయాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన దాని ప్రకారం మార్చి 13 లోపు రాజకీయ పార్టీలు తమకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన ఫండ్స్కు సంబంధించిన వివరాలు, అవి ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, మొత్తం డీటెయిల్స్ బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో గతంలో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరో పేరు ఊరు తెలియని వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన అంశంలో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన అంశంలో కొన్ని నిధులు తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చాయని ఏపీసీఐడి అనుమానిస్తోంది. ఇప్పుడు కోర్టుల తీర్పులతో సంబంధం లేకుండా, ఏపీసీఐడి అడగాల్సిన అవసరం కూడా లేకుండా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారో బయటకు చెప్పక తప్పని పరిస్థితి కనపడుతోంది. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చిన 27 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇన్ కేస్ స్కిల్ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు పెట్టి ఉంటే స్కిల్ కేసులో ఏపీసీఐడికి ఒక కీలకమైన ఆధారం దొరికినట్టు అవుతుంది. ఆ ఆధారాన్ని బేస్ చేసుకుని బాబు గారికి ఇప్పుడే ఉన్న బెయిల్కి సంబంధించిన అంశంపైన కూడా కీలకమైన పరిణామం జరగడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతోంది. సో ఈ కేసులు, ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఛార్జ్షీట్లు, తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని అంతర్గతంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఆందోళన కారణంగానే టీడీపీ అధినేత మౌనంగా ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.